ఫైనల్గా ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ నుంచి అఫీషియల్గా లెటర్ అయితే వచ్చింది. నాకు తెలిసినా చెప్పకపోవడం కారణం ఏంటంటే ఇంతవరకు అఫీషియల్గా లెటర్ సర్క్యులర్ వచ్చినంత వరకు చెప్పకూడదు, అందుకే చెప్పలేదు ఇంతవరకు. మ్యాటర్ ఏంటంటే తెలుగు కబడ్డీ లీగ్ ఇది ఆగస్టు, ఈ ఇయర్ ఆగస్టు 15th నుంచి 25th ఆగస్టు వరకు ఈ టోర్నమెంట్ జరగబోతుంది. దీనికి పెడుతున్న కారణం ఏంటంటే ఆంధ్రాలో యంగ్ ప్లేయర్స్ అన్నమాట, కొత్తగా ఆడేవాళ్ళు చాలామంది, ఆంధ్రాలో తెలియని ప్లేయర్స్ చాలామంది ఉంటారు. ఆడుతూ ఇంకా పైకి వెళ్ళని వాళ్ళు చాలామంది ఉంటారు. గేమ్ వచ్చి కూడా స్కిల్ వచ్చి అలాంటి వాళ్ళకి యంగ్ ప్లేయర్స్ అందరికీ మంచి అవకాశం. తర్వాత ప్రో కబడ్డీకి వెళ్ళడానికైనా దేనికైనా సరే యంగ్ ప్లేయర్స్కి చాలా యూజ్ అవుతుంది. ఈ లీగ్కి 8 టీములు మొత్తం తీస్తారు. కేటగిరీ ఎలా అంటే టీంకి 12 మంది ఉంటారు కబడ్డీలో. అయితే 5 players అండర్ 23 అంటే 23 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకి టీంలో 5 ఉండొచ్చు. అది డేట్ ఆఫ్ బర్త్ 27/2/2003 తర్వాత పుట్టుండాలి. నెక్స్ట్ అదే టీంలో మిగతా 7 12 మందిలో 25 సంవత్సరాల లోపు ఉండొచ్చు, అంటే 27/2/2001 తర్వాత పుట్టుండాలి. వెయిట్ వచ్చేసరికి 85 kgs 85 kg లోపు ఉండాలి. టీంకి 8 టీముల్లో ఒక్కొక్క టీంకి 12 మంది 12 మెంబర్స్ ప్లేయర్స్ ఉంటారు. ఇంకా ఎక్స్ట్రా రిజర్వ్ ప్లేయర్స్ 5 తీసుకుంటారు అనమాట. ఎక్స్ట్రా 12 కాకుండా ఇంకా 5 మొత్తం 17 మందిని. తెలుగు కబడ్డీ లీగ్ ఈ సెలక్షన్ ట్రయల్స్ ఈ మంత్ 25th కాకినాడ ఏటీపీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ పొద్దున్న స్టార్టింగ్ ఫ్రమ్ 7 AM 7 గంటలకు స్టార్ట్ అవుతాయి అనమాట. మళ్ళీ అడ్రస్ చెప్తాను, క్లారిటీగా వినండి. ఏటీపీఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కాకినాడ. ఇది మన ఆంధ్రాలో ఉన్న యంగ్ ప్లేయర్స్, కొత్త ప్లేయర్స్, చాలా స్కిల్ ఉన్న ప్లేయర్స్కి చాలా యూజ్ అవుద్ది. ఈ ఆపర్చునిటీని చాలామంది మిస్ చేసుకోకూడదని నేను అనుకుంటున్నాను. మీ ఫ్రెండ్స్లో కబడ్డీ ఆడేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు కానీ బాగా ఆడకపోతే ఎవరైనా సరే కబడ్డీ ఆడే వాళ్ళకి షేర్ చేయండి. రేపు పొద్దున్న సెలెక్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం చాలా మందికి ఉంటుంది. అందుకే మీ ఫ్రెండ్స్లో ఎవరైనా కబడ్డీ ప్లేయర్స్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి.